అమ్మా తల్లే అమ్మా తెలంగాణ, నువ్వు తెలంగాణ తల్లివి, నువ్వు త్యాగాల తల్లివి, నువ్వు త్యాగాల మూర్తివి. చేపలు రుద్దుడు కదా ఏం బిట్ట మధ్యాహ్నం పట్టపగలు ఏంటి ఇది? ఏం చేస్తుంది ఇది? అమ్మా తల్లి. వామ్మో, ఓహో నిన్న సోమవారం తప్ప తినలేదు, ఇక ఆదివారం తప్ప తింటుంది. మంగళవారంలే కానీ రా ఉండుతున్నావు ఇప్పుడు. పసుపు వేసి నిమ్మకాయ వేసి ఉప్పు వేసి కడిగిన కూర చేయాలి. ఇందులో లేవు, ఇది నీ ఇంట్లో పోతుంది. ఎవరు ఇది ఫ్రెండ్స్? ఇగో ఈ కొత్త యూట్యూబర్లు వచ్చారు మా ఇంటికి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి ఏం పేరు? నీ పేరు? ఎందుకు వచ్చిన మా ఇంటికి? నేను నీతో ఫేస్బుక్ చూపించుకుందామని వచ్చిన. ఎక్కడ? ఏ ఊరు మీది? మాదారం ఫ్రెండ్స్. మునగాల దగ్గర అటు పక్క. అయితే నేను ఈ ఏరియా దగ్గర వచ్చిందని చెప్పి ఫేస్బుక్ మానిటైజేషన్, యూట్యూబ్ మానిటైజేషన్ చెప్పుకోవడానికి వచ్చింది. చేశాను పాపం, ₹1 కూడా తీసుకోలేదు పాపం. ఏమో కూడా యూట్యూబ్ చేస్తుందంట. ఏం చేస్తాం వచ్చింది తిప్పల. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వదినమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. వదినమ్మ ఎట్లా వంట చేస్తుందో నేనైతే చూడాలని కొద్దిసేపు అయితే ఇక్కడ ఉంటున్నా. అందుకనే మీరందరూ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వదినమ్మ ఏం చేస్తున్నా ఇప్పుడు? నేను చేపలు రుద్దిన, ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇప్పుడు నిమ్మకాయను పసుపు వేసి ఉప్పు వేసి కడిగి కళ్ళు ఉప్పు వేసి. అంటే నిమ్మకాయ వేయాల్సిందేనా? నిమ్మకాయ వేస్తే తేటగా ఉంటుంది. ముక్క చికెన్ కానీ మటన్ కానీ నిమ్మకాయ ముక్క వేసి పెడితే స్మెల్ రావు, బాగుంటుంది అన్న. అవునా? ఇప్పుడు ఫ్రైయా చారా? ఫ్రైగా పులుసు. పులుసా? అంటే చేపల పులుసు పెడుతుంది వదినమ్మ. వంటలు అయితే చాలా చాలా బాగా చేస్తుంది, సూపర్గా చేస్తుంది. తన వంటలు మీరు చూసే ఉంటారు అనుకుంటా, చాలామందికి తెలుసు. కానీ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. ప్రతి వీడియోలలో కూడా ఇడ్లీ చేస్తుంది, పూరి చేస్తుంది, బోండా చేస్తుంది, గారెలు చేస్తుంది. అబ్బాబ్బాబ్బా ఏమో వంటలు నాకు అనిపిస్తుందిగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. కానీ పోలేను, ఎందుకంటే వాళ్ళది ఖమ్మం, మాది మాదారం. మాదేమో సూర్యాపేట జిల్లా. మీదేమొస్తుంది అన్న? ఖమ్మం జిల్లానే. ఖమ్మం జిల్లా. వాళ్ళది ఖమ్మం జిల్లా, మాది సూర్యాపేట జిల్లా. అందుకనే మాకు కొంచెం పోవడానికైతే చాలా కష్టం అవుతుంది. అయినా సరే ఈరోజు సిరిపురాణ అన్నయ్య ఉంటే అన్నయ్యని కలవడానికి అయితే వచ్చింది. మా వీడియో చూసి మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భూ తల్లి బిడ్డలు, నువ్వు ఫస్ట్ వీడియో అడ్డం పెట్టు బుజ్జి. నిలువు పెట్టిన అడ్డం పెట్టు. ఈ బుజ్జిది మంది కాదు చాలా. ఎంతవరకు వచ్చింది అమ్మాయి? వేసినావా? ఏది ఏ కారం అయింది అనుకుంటున్నావు? అమ్మా నేను బయటికి పెట్టిన ఫ్రెండ్స్. కళ్ళు దాకా వచ్చిన ఇప్పుడే. కళ్ళు దాకా వచ్చే లోపలనే ఫోన్ పక్కన బయట పారాయి. మంచి ఫోన్ ఇంకో బుజ్జి. మంచి ఫోన్ ఇంకో బుజ్జి కొనుక్కోవాలి. మంచి ఫోన్ కొనుక్కోవాలి. ఫోన్ మంచిగా లేకపోతే యూట్యూబర్స్ కష్టం. నా ఫోనే బాగలేదు, నీ ఫోన్. ఫ్రెండ్స్ నా ఫోన్ Vivo 40E. ఏంటిది? Vivo 40E. ఏం చేస్తాం, డబ్బులు లేవు, పేదవాళ్ళం. ఎవరైనా అది ఫోన్ ఇప్పించేవాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్. ఫోన్ వేడెక్కిస్తే ఏంది? కాదు కాదు, అవునవును. నీకు జరగవచ్చు ఎట్లుంటుంది నీకు? లేవా? అది అది ఫోన్ కూడా అంతే. ఏయ్ ఇప్పుడు మా ఏమో చూడండి. డిస్క్ డాన్స్. ఓకే ఆకలి అవుతుంది కదా. ఏ కాలం అయింది? ఇందాక పొద్దున ఇప్పుడు చీకట్టు తిన్నా 2 ఇడ్లీలు. అత్తగారింటికి వచ్చిన కాడ నుంచి 2 ఇడ్లీ 2 వడ. అవి పిల్ల పెక్కుకోరాలి నాకు. అత్తగారింటికి వచ్చిన కాడ నుంచి బువ్వే పెట్టట్లే ఫ్రెండ్స్. అడగడానికి మొహమాట పడుతున్నా, సిగ్గుపడుతున్నా అడగడానికి. అత్తయ్య అన్నం పెట్టు అనలేకపోతున్నా. ఏం చేస్తాం? అత్తయ్య అన్నం పెట్టు, అన్నం పెట్టు. మా ఇంట్లో అయితే నాకు హక్కు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అడగట్లేదు, నేను అడుగుదామంటేనే పెట్టట్లేదు. ఎట్ట మొహమాటంతో కడుపు వస్తుంది ఫ్రెండ్స్ నాకు. పోయి చల్లబడింది మొత్తం. ఏదో చింత పులుసు ఉపయోగంగానే పెద్ద చల్లారిపోద్ది. ఎందుకన్నా చేపల పులుసు. అవునా? ఇప్పుడు మీరు కూర బాగుద్దా? గ్యాస్ ఎంతమంది అన్నాయి మొత్తం? 9 అన్నయ్యలు ఉన్నారు. అమ్మా
అయ్యా ఏంది తీసుకోండి తీసినానయ్యా ఇంకా యూట్యూబ్లో ఆకలి అవుతుంది కదా డబ్బులు కానీ లాంగ్ వీడియో పెడదాం ఇది ఇప్పుడు పెట్టుకో. హలో నన్ను కూడా తీసినావు కొన్ని. ఏ బుజీ నీకు ఫేస్బుక్ యూట్యూబ్ మంచి జరిగిద్దా? వచ్చే నెల నుంచి నీ అకౌంట్లో డాలర్స్ పడిపోతాయి, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఫ్రెండ్స్ మీకు కూడా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా చేసిస్తాను. ఎంత మందుకో చేసి ఇచ్చాను, ఓకేనా? ఈ అమ్మాయికి ఖచ్చితంగా పడతాయి వచ్చే నెల నుంచి. అన్నయ్య అయితే సూపర్ చేస్తాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే పక్కా అన్నయ్య నెంబర్ తీసుకోండి. కావాల్సిన వాళ్ళని ఇంతకుముందు భయపడ్డావుగా ఇప్పుడు అన్నయ్య అంటే నాకు చాలా భయం నిజంగా చెప్పాలంటే. ధైర్యం ఇచ్చిండు ఇప్పుడు, నువ్వు అస్సలు భయపడొద్దని. ఇప్పుడు భయపడుతున్నావు ఆయన అంటే ధైర్యం వచ్చింది. ఎందుకని ఎక్కువసేపు మాట్లాడినా ధైర్యం వచ్చిందా? ఏంటి ఇప్పుడు చెప్పు, నేనంటే ఏంటి? అంటే కింగ్ కింగ్ నాది అయిపోయింది, నీది అయిపోయిందా? మాయా ఇడిదికి వచ్చి అయిపోయింది అంటుంది. అదే మరి నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత ఎట్లా అంటది ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో అయిపోద్ది అంతే. వంట ఆడవాళ్ళు చేసే వంట ఆడవాళ్ళకే తెలుసు. అవునా? మగవాళ్ళు తినే వంట మగవాళ్ళకే తెలుసు. నిజంగా చెప్పాలంటే మగవాళ్ళు ఒక్కసారి వంట చేస్తే మళ్ళీ మళ్ళీ జాలతోనే చేపించుకోవాలనిపిస్తుంది. కానీ ఒక్కసారి టేస్ట్ ఉంటుంది. తప్పు బుజ్జి, మగవాళ్ళు వంట చేయకూడదు. మగవాళ్ళు వంట చేస్తే ఏమైనా తెలుసా? ఒక్కసారి చేసిన భలే టేస్ట్ ఉంటుంది అంటున్నా. అనిపిస్తుంది, కానీ మగవాళ్ళు వంట చేస్తే ఏమైనా తెలుసా? ఆడవాళ్ళు ఎగ్గులు పెడతారు, ఆడవాళ్ళు తట్టుకోలేవారు. మగవాళ్ళు వంట చేయకూడదు. నేను చేశాను అనుకో కలా, నాకు అర్థమైపోద్ది. తర్వాత నువ్వు చేసే నచ్చవు. మగవాళ్ళు వంట చేయకూడదు. చేయొచ్చు, చేస్తే మాకు మేము కూర బాగా చేస్తాం కదా, తర్వాత నీ కూర బాగా లేకపోతే నీ బస్సు వస్తాండే. అదే మరి ఇప్పుడు అట్లా అనిపిస్తుంది, తర్వాత చిరాకు అవుతుంది. వద్దు నా మాటిను, ఉన్న ఒక్క పిల్లని ఆకలి కావద్దు. ఎన్ని కట్టాలు పడ్డా తెలుసా చెల్లమ్మ? 3 ముళ్ళు కష్టపడి ఒంగునేసిన. 3 ముళ్ళు కట్టబడి ఒంగోనేసి ఎంతమంది చూస్తాను వేసింది తెలుసు. అంత ధైర్యం ఉండద్దా? స్పీకర్ ఆడదు కదా అది, అలేలు కదా. అందరికి నమస్కారం, అందరు బాగుర్రా? మా అత్తగారింటికి వచ్చినాక నా సాయంత్రంగా ఏ రోజు చేపలు చికెను మటను చూడండి. ఎందుకు ఇట్టు పెడుతుంది అంటే తిను బలం అంటాను. పొట్టలు ఆగిపోతున్నా చెప్తే ఏమో పాడలేదు నువ్వు. అలా నెక్స్ట్ సాయంత్రం ఏంటి? సాయంత్రం కూడా చేపలే. నిన్న చేపలే, మొన్న చేపలే. నిన్నేమో చిన్న చేపలు, మొన్న కొరమేను, ఇవాళ ఇది. ఫ్రెండ్స్ హ్యాపీ జర్నీ, హ్యాపీ కామెంట్, ఎంజాయ్ అడగా.